4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీ ఏ స్థాయికి పడిపోయింది అనడానికి ఈ ఫోటోను నిదర్శనంగా ఇకపై చూపెట్టవచ్చు. పాలకులు పాపం చేశారని ప్రతిపక్షం ఆరోపిస్తూ ఉంటే రాష్ట్ర మంత్రి సవిత స్వయంగా ఒక మహిళ ఇంటికి వెళ్ళారు. ఆ మహిళ ఇంటికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం ఏ తప్పు చేయలేదు, అంతా పక్కాగానే చేస్తోంది అని సదరు మహిళ చేత ఆమె కుమారుడి మీదే ప్రమాణం చేయించారు. ఈ ఫోటోను తీసుకొని వచ్చి ఆంధ్రజ్యోతి పత్రికలో తొలి పేజీలోనే ప్రచురించుకొని ఒట్టేసి చెబుతున్నా మెరిట్లోనే ఉద్యోగం సాధించా అని ఆ మహిళ చెప్పినట్టుగా రాసుకున్నారు. సరే, ఇలాంటి ప్రమాణాలని మంత్రులు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు ఎందుకు చేయడం లేదు? వాళ్ళ పిల్లల మీద కూడా చేయవచ్చు కదా. ఎవరైనా సరే ఇలా పిల్లల మీద ప్రమాణం చేస్తాము అంటే దాన్ని తప్పుపట్టాలి, ఖండించాలి, అడ్డుకోవాలి కూడా. ఎందుకంటే స్వార్థ రాజకీయాల కోసం పసిపిల్లల మీద అభం శుభం ఎరుగని పసిపిల్లల మీద ప్రమాణాలు చేసే దుస్థితికి రాష్ట్ర రాజకీయాలు పోకూడదు. పైగా ప్రమాణం చేసిన సదరు మహిళ అక్రమ మార్గంలో టీచర్ ఉద్యోగం పొందారు అని స్పెసిఫిక్ గా ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించలేదు. దాంతోపాటు 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఆ 16,000 మంది దొంగదారులోనే ఉద్యోగాలు సాధించారని కూడా వైఎస్ఆర్సీపీ ఎక్కడా చెప్పడం లేదు. కొందరు చొరబడ్డారు, కొందరు అక్రమ మార్గంలో వెళ్లారు, స్పోర్ట్స్ కోటాలో 372 పోస్టులు అమ్ముకున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మరి అలాంటప్పుడు ఒక రాష్ట్ర మంత్రి ఒక మహిళ ఇంటికి వెళ్ళి ఆమె ద్వారా ఆమె పిల్లాడి మీద ప్రమాణం చేయించడం ఏంటి? అక్కడ ఏం జరుగుతోందో, ఏం చేస్తున్నారో ఆ పసిపిల్లాడికి ఏమైనా అర్థమవుతుందా? అంటే పెద్దల స్వార్థానికి, రాజకీయ నాయకుల స్వార్థానికి ఒక పసిపిల్లాడి మీద ప్రమాణం చేస్తూ ఉన్నారే. ఇంతకు మించి తెలుగుదేశం పార్టీ అవమానంగా ఫీల్ అవ్వాల్సిన అంశం ఇంకొకటి ఉంటుందా? అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ కోటాలో 372 పోస్టులు అమ్మేసుకున్నారని ఆరోపణలు చేస్తోంది కాబట్టి ఆ వ్యవహారం సిబిఐకి వెళ్లకుండా ఉండడం కోసం ఆ 372 మంది చేత కూడా ఇలాగే వారి పిల్లల మీద ప్రమాణం చేయించే కార్యక్రమానికి ఏమన్నా మంత్రులు శ్రీకారం చుడుతూ ఉన్నారా? మంత్రులు, రాజకీయ నాయకులు ఇళ్లకు వెళ్లి మీరు ప్రమాణం చేయండి అంటే ప్రతిఘటించేంత పరిస్థితుల్లో అవతల వాళ్ళు ఉంటారా? స్వయంగా మంత్రి అక్కడికి వెళ్లి ఈ పని చేయించడం ఏంటి? ఒకవేళ సదరు మహిళ నేను నా పిల్లాడి మీద ప్రమాణం చేస్తాను అన్నప్పుడు మంత్రిగా ఆమె అడ్డుకోవాలి కదా. పిల్లాడి మీద ప్రమాణం ఎందుకు, అలాంటిది అవసరం లేదని చెప్పాలి కదా. ఎందుకు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంలో దాడి చేస్తూ ఉంటే చివరకు తెలుగుదేశం పార్టీ పసి పిల్లల్ని కూడా ముందు లైన్లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల నుంచి తప్పించుకునే స్థాయికి ఎందుకు వెళ్ళిపోయింది? ఇది అనైతికమైన యుద్ధ నీతి కదా. మన రాష్ట్రంలో మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకులే ప్రెస్ మీట్లు పెట్టి మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే ఇన్ని వందల కోట్ల భూములు కబ్జా చేశారు, మా నియోజకవర్గంలో గంజాయి అమ్మిస్తున్నారు, ఇసుకను తవ్వేస్తున్నారు, మట్టిని తవ్వేస్తున్నారని స్వయంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులే ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా. మరి ఈ రాజకీయ నాయకులంతా కూడా ఇలాగే వారి పిల్లల మీద ప్రమాణం చేసి మేము కబ్జాలు చేయడం లేదు, ఇసుక తోలడం లేదు, గంజాయి అమ్మడం లేదు, అక్రమాలకు పాల్పడడం లేదు అని ప్రమాణం చేస్తారా? వైసీపీ హయాంలో గ్రూప్ 1 లో అక్రమాలు జరిగాయని అంటున్నారు కదా. సిబిఐకి మేము సిద్ధం, డిఎస్సి మీద మీరు కూడా సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా అని జగన్మోహన్ రెడ్డి సూటిగా సవాల్ చేస్తే ఆ సవాల్కి స్పందించకుండా ఇలా ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళ పిల్లల మీద వాళ్ళతో ప్రమాణం చేయించి పత్రికల్లో వేసుకొని చూసారా, ఒక తల్లి కుమారుడి మీద ప్రమాణం చేసి చెప్తోంది కాబట్టి డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరగలేదు, ఒక సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని అంటే మనం ఏ కాలంలో ఉన్నాము? అసలు మంత్రులు ఇలాంటి మూఢనమ్మకాల్ని దగ్గరుండి ప్రోత్సహించడం చట్టం అనుమతిస్తుందా? అక్రమాలు జరగలేదు అనుకుంటుంటే కనీసం వీటికి బాధ్యులుగా ఉన్న వాళ్ళైనా ప్రమాణం చేయొచ్చు. ఇలాంటి ప్రమాణాలు పిల్లల మీద చేయొద్దండి, మీ మీద మీరు చేసుకోండి కావాలంటే. లేకుంటే ఏదైనా దేవాలయం దగ్గరికి వెళ్ళి ప్రమాణాలు చేయండి. ఒక మహిళ ఇంటికి వెళ్ళి నీకు ఉద్యోగం వచ్చిందా అంటే అవును అంటే, మీరు ఎలా సాధించారంటే మెరిట్లో సాధించాను అంటే, ప్రమాణం చేసి చెప్పగలవా అంటే అవును అంటే, మంత్రి అక్కడే దగ్గరుండి ఏది నీ కొడుకు మీద ప్రమాణం చేయి అంటే చేసి ఉండవచ్చు కదా. ఆ ఫోటోని తీసుకొని వచ్చి ఆంధ్రజ్యోతి పత్రికలో తొలి పేజీలో వేసుకొని ప్రచారం చేసుకుంటూ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఆత్మరక్షణలో పడిపోయింది. అంటే సిబిఐ దర్యాప్తు జరిగితే మొత్తం తేలిపోతుంది కదా. ఆ పని చేయకుండా ఒకరోజు కొండారెడ్డి బుర్జును ఎక్కిస్తారు, ఒకరోజు పసిపిల్లల మీద ప్రమాణం చేస్తారు, ఒకరోజు జగన్మోహన్ రెడ్డి 2 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ప్రశ్నలు సంధిస్తే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి తడబడిన ఒక మాటను పట్టుకొని ఇదిగో జగన్మోహన్ రెడ్డికి ఇది కూడా తెలియదు అంటూ ట్రోల్ చేస్తూ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకులు, రాజకీయాలు హుందాగా ఉండాలి అనుకుంటున్న వాళ్ళు, ఈ రాష్ట్రం బాగుండాలి అనుకునే వాళ్ళు ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకత్వం, మంత్రులు ఏ దిశగా తీసుకెళ్తున్నారో రివ్యూ చేసుకోండి.